జిల్లా కోడిమ్యాల మండలం నల్గొండ గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామిని కలెక్టర్ సత్యప్రసాద్ దర్శించుకున్నారు. ఈ నెల 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఆలయ పరిసరాలు, గుట్ట కింద పారిశుద్ధ్యంపై అసంతృప్తి వ్యక్తం చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను ఆదేశించారు. కలెక్టర్ సత్యప్రసాద్ గుట్టపైన స్వామివారిని దర్శించుకునే సమయంలో కరెంటు పోయింది. దీంతో ఆలయంలో చీకటి ఆవహించింది. ఏంటి ఈ పరిస్థితి అని సంబంధిత అధికారులకు ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను కలెక్టర్ సత్యప్రసాద్ హెచ్చరించారు. మనకి సుమారుగా 10,000 మంది 12వ తారీఖున ఎక్స్పెక్ట్ చేయబోతా ఉన్నాం. సో అందుకని దానికి సంబంధించిన మనకి పార్కింగ్ అరేంజ్మెంట్స్ కానీ, లేకపోతే వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఇక్కడ పవర్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా ఉందని చెప్పి మనం రివ్యూ చేయడం కోసం రావడం జరిగింది. సో ఫెసిలిటీస్ కానీ, వర్క్స్ కానీ అన్ని స్టార్ట్ చేస్తాం ఇమీడియట్లీ కూడా. నెక్స్ట్ మనకి క్రౌడ్ 10th నుంచి క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి మనకి 9th కల్లా నెక్స్ట్ 4-5 డేస్లో అన్ని క్లియర్ చేసే జగిత్యాల మున్సిపాలిటీ నుంచి కూడా వాళ్ళ వెహికల్స్ కానీ, లేకపోతే ఏమి ఇన్సిడెంట్స్ ఏమీ లేకుండా కూడా ఈ 12వ తారీఖు రథోత్సవం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. తెలంగాణలో